ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకు వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తుతం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవట్లు సహాయం చేసి మీ కృపలో బలపరచమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. మత్తయి సువార్త 13వ అధ్యాయం 44వ వచనం. పరలోక రాజ్యం పొలంలో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినదంతా అమ్మి ఆ పొలమును కొనును. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును కాక. ప్రభు నుండి ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే పరలోక రాజ్యం పొలంలో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే సామెతల గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనంలో అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానం సంపాదించుట ఎంతో శ్రేష్టము, వెన్నిని సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకరికి బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానం చేయుచు సమస్త విధములైన జ్ఞానంతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. మత్తయి సువార్త 19వ అధ్యాయం 29వ వచనము. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడు 100 రెట్లు పొందును. ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 23వ వచనం. సత్యమును అవివేక దాన్ని కొనియించుకొనుము, జ్ఞానము ఉపదేశమును వివేకమును కొనియించుకొనుము. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 1వ వచనం. తప్పికొనిన వారులారా నీళ్ళ యొద్దకు రండి, రోకలేని వారులారా మీరు వచ్చి కొని భోజనం చేయుడి. రండి, రోకలు లేకపోయినను ఏమీ నీయకయే ద్రాక్షరసము పాలను కొనుడి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం. జ్ఞానం సంపాదించుకున్నట్టే జ్ఞానమునకు ముఖ్యాంశము, నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అన్నయు మీకు అనుగ్రహింపబడును. చివరిగా ఒక మాట. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతి నిషేధించెదరో అదే మూలకు తలరాయి అయ్యును, మరియు అది అడ్డురాయు అడ్డబండయు అయ్యును. దేవుడి వాక్య భాగం దీవించును కాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యాలన్నిటికీ మీ కృపను చెల్లించుకుంటూ మీ ప్రేమ కృపను మమ్మల్ని నిరంతరం కాచుకప్పుడు మీ మహామర్దలో వాడుకొని మీ కృపలో బలపరిచి స్థిరపరచమని చిన్న ప్రార్థన ప్రభు యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.